హాయ్ హలో ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు లెక్కలేని వరమహాలక్ష్మి ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ నేము రామయ్య ఇంట్లో దొంగలు. అవునండి, రామయ్య ఇంట్లో దొంగలు. అసలు రామయ్య ఇంట్లో దొంగలేటి, అసలు రామయ్య ఏటి స్టోరీ తెలుసుకుందామా? మరి నేను చెప్తాను, మీరు వినియండి. మరి నరసింహాపురం అనే గ్రామంలో దొంగలు అనే అతను తన కుటుంబంతో నివాసం ఉండేవాడు. అతను ఒక దొంగతనం చేసి తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు. ఈ క్రమంలో రామయ్య అనే పెద్ద వ్యాపారస్తుడు ఊరి చివర నివాసం ఉండేవాడు. అతని ఇంట్లో చాలా డబ్బు బంగారం ఉండేది. అతని ఇంట్లో ఎలాగైనా దొంగతనం చేయాలని దొంగలు అనుకుంటూ ఉండేవాడు. అంతేకాదు, వాళ్ళ ఇంట్లో పెద్ద కుక్క ఉండేది. ఆ కుక్కకు భయపడి దొంగలు వాళ్ళ ఇంట్లోకి దొంగతనానికి వెళ్ళడానికి భయపడుతూ ఉండేవాడు. ఎలాగైనా సరే రామయ్య ఇంట్లో దొంగతనం చెయ్యాలని చాలా ఆలోచించేవాడు. ఏ విధంగానైనా చెయ్యాలి అని ఆలోచిస్తూ అతను ఒక ఆలోచించింది. రామయ్య ఇంట్లో పనివాడిగా చేరితే ఆ కుక్కను మచ్చిక చేసుకొని అప్పుడు దొంగతనం సులువుగా చేయొచ్చు కదా అని దొంగలు ఆలోచించి అదే విధంగా పన్నాగం పని ఆ విధంగా రామయ్య దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఏదైనా పని ఉంటే చెప్పండి అయ్యా అని అడిగి రామయ్య దగ్గర పనికి కుదిరాడు. అలాగా పని చేస్తూ రోజులు గడుస్తున్నాయి. ఆ కుక్కకి పాలు పట్టడం, అన్నం పెట్టడం, మజ్జిగ చేసుకొని దాన్ని బాగా చూసేవాడు. చూడడం వల్ల నమ్మి అతను ఏం చెప్తే అదే చేసేది. ఇంటికి కాపలాగా ఉండేది. అతను ఎక్కడికి వెళితే అక్కడికే వెళ్ళేది. అతనికి ఈ కుక్క చాలా అలవాటైపోయింది. ఇలా ఉన్న క్రమంలో గంగులు దొంగతనం చేయడానికి అంతా సిద్ధం చేసుకొని ఒక రోజు నైటు దొంగతనం చేయబోతుండగా పెరట్లో నుంచి ఏదో సౌండ్ వినిపించడంతో ఈ కుక్కెళ్ళి అతన్ని గట్టిగా కరిచింది. కరడంతో లబో దిబోం అంటూ అక్కడి నుంచి దొంగ అరుపులు వినిపించడంతో అందరూ ఇల్లంతా లెగిసి వెళ్ళి చూడగా ఆ దొంగని అందరూ వచ్చారు. ఊరు చుట్టుపక్కల వచ్చారు. గొంగులు కూడా వచ్చాడు. ఇదేంటి నా దొంగతనాన్ని చెడగొట్టడానికి వచ్చిన ఈ దొంగ ఎవరు అబ్బా అనుకుంటూ గొంగులు చాలా బాధపడి గొంగులు అన్నాడు, సరేనండి అయ్యా, ఇతన్ని పోలీసులకు అప్పచెప్దాము అంటూ గొంగులు అనగా రామయ్య వద్దొద్దు అంటూ వారించి అతను కట్టించి అతన్ని తన ఇంట్లోనే ఉంచుకున్నాడు. ఆ దొంగని దెబ్బ తగ్గే వరకు ఇక్కడే ఉండు అంటూ తనకు అన్నం పెట్టి ఇలా అన్నాడు రామయ్య. ఎందుకయ్యా దొంగతనాలు చేసి ఇలాంటి దెబ్బలు తగిలించుకుంటారు అంటూ రామయ్య అనగా ఆ దొంగ, అయ్యా మాకు ఏ పని లేకేనయ్యా ఇలా దొంగతనాలు, ఈ చిన్న దొంగతనాలు చేసి మా పిల్లల్ని పోషించుకోవాలనయ్యా ఈ దొంగతనాలకు వచ్చేది అని అనగానే, చూసావా ఈ దొంగతనాలకు రావడం వల్ల నీకు ఎంత పెద్ద దెబ్బ తగిలిందో, నీకు కాసేపు ఉంటే కుక్క చంపేసి ఉండేది తెలుసా అనగాని, ఏం చేద్దామయ్యా మా ప్రాణాల కంట మా పిల్లల్ని పోషించుకోవడమే కదా ముఖ్యమయ్యా అంటూ బాధపడ్డాడు. వెంటనే రామయ్య, సరే నువ్వు ఎవరిని పని అడగవసరం లేదు, రేపటి నుంచి నా ఇంట్లోనే పని చెయ్యి అంటూ రామయ్య అన్నాడు. ఇంకో పనివాడు కావాలి, ఆ పనివాడికి తోడుగా నువ్వు కూడా ఉండి ఇల్లంతా శుభ్రం చేస్తూ మొక్కలకి నీళ్ళేస్తూ ఆ పాడి పశువులు చూస్తూ నా ఇంట్లోనే ఉండు అంటూ రామయ్య అనగా ఈ మాటలన్నీ తలుపు చాటు నుంచి దొంగలు విని చాలా బాధపడ్డాడు. ఇలాంటి మంచి మనిషి ఇంట్లో నా దొంగతనం చేయడానికి నేను వచ్చాను అంటూ ఎక్కువ ఏడ్చి వెంటనే వచ్చి కాళ్ళు పట్టుకొని, అయ్యా రామయ్య నన్ను క్షమించండి అయ్యా, మీ ఇంట్లో దొంగతనం చేయడానికే నేను వచ్చాను, అందుకే కాపలా కాసి కుక్కలు మంచి చేసుకొని మీ ఇంట్లో దొంగతనం చేద్దామని అనుకున్నాను అయ్యా, మీ మంచితనం తెలియకయ్యా నన్ను క్షమించండి అయ్యా అంటూ గొంగులు కాలు పట్టుకొని వెక్కి ఏడ్చాడు. సరే ఏడవకు, నువ్వు మారవు కదా, అదే సంతోషం. రేపటి నుంచి మీ ఇద్దరు నా ఇంట్లో నమ్మకంగా పనిచేసుకుంటూ మీ జీవితాన్ని సాగించండి, మీ పిల్లల్ని నిత్య జీతంతో పోషించుకోండి అంటూ రామయ్య చెప్పగా ఇద్దరు సంతోషించారు. ఆ రోజు నుంచి వారు రామయ్యకి నమ్మిన బొంటుగా ఉంటూ ముందుకు సాగారు. ఎలాగుంది ఫ్రెండ్స్ ఈ స్టోరీ? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఇంకో స్టోరీతో మనం కలుసుకుందాం.